ఎవడైతే టైం చూసుకొని ఇంటికి పోతాడో వాడి జీవితాంతం జీతానికి పనిచేయాల్సిందే. అదే ఎవడైతే మనసు మెదడు ఒక్కటి చేసుకొని రాత్రింబగళ్ళు లెక్క చేయక పనిచేస్తాడో ఖచ్చితంగా వాడు బిజినెస్ చేస్తాడు. బిజినెస్ లో పెద్ద లాజిక్ ఏం లేదు. నువ్వు కస్టమర్ ని బాగా చూసుకున్నావు అనుకో, వాడే నీకు ఇంకో నలుగురు కస్టమర్లు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, కస్టమర్ కొనేదాకా వాడికి పొద్దున సాయంత్రం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్ చేస్తా ఉంటాం, పలకరిస్తుంటాం. ఆఫ్టర్ సేల్ మటుకు వాడు ఫోన్ చేస్తే చల్ తుమ్కోన్ మైకోన్ అన్నట్టు బిహేవ్ చేస్తావు. ఈ బిహేవియర్ నువ్వు ఫాలో అయితే బిజినెస్ లో మార్కెట్ లో నువ్వు ఉండలేవు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బతకాలన్నా, నువ్వు నమ్ముకున్న కంపెనీ బతకాలన్నా, లేదా అందులో పనిచేస్తున్న వాళ్ళు బతకాలన్నా, బిఫోర్ సేల్స్ ఎట్లా బిహేవ్ చేసినావు ఆఫ్టర్ సేల్స్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తే నీ బిజినెస్ కి డోకాలేదు. ఎవడైతే టైం చూసుకొని ఇంటికి పోతాడో వాడి జీవితాంతం జీతానికి పనిచేయాల్సిందే. అదే ఎవడైతే మనసు మెదడు ఒక్కటి చేసుకొని రాత్రింబగళ్ళు లెక్క చేయక పనిచేస్తాడో ఖచ్చితంగా వాడు బిజినెస్ చేస్తాడు. బిజినెస్ లో పెద్ద లాజిక్ ఏం లేదు. నువ్వు కస్టమర్ ని బాగా చూసుకున్నావు అనుకో, వాడే నీకు ఇంకో నలుగురు కస్టమర్లు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తుంటాం, కస్టమర్ కొనేదాకా వాడికి పొద్దున సాయంత్రం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్ చేస్తా ఉంటాం, పలకరిస్తుంటాం. ఆఫ్టర్ సేల్ మటుకు వాడు ఫోన్ చేస్తే చల్ తుమ్కోన్ మైకోన్ అన్నట్టు బిహేవ్ చేస్తావు. ఈ బిహేవియర్ నువ్వు ఫాలో అయితే బిజినెస్ లో మార్కెట్ లో నువ్వు ఉండలేవు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బతకాలన్నా, నువ్వు నమ్ముకున్న కంపెనీ బతకాలన్నా, లేదా అందులో పనిచేస్తున్న వాళ్ళు బతకాలన్నా, బిఫోర్ సేల్స్ ఎట్లా బిహేవ్ చేసినావు ఆఫ్టర్ సేల్స్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తే నీ బిజినెస్ కి డోకాలేదు. ఎవడైతే టైం చూసుకొని ఇంటికి పోతాడో వాడి జీవితాంతం జీతానికి పనిచేయాల్సిందే. అదే ఎవడైతే మనసు మెదడు ఒక్కటి చేసుకొని రాత్రింబగళ్ళు లెక్క చేయక పనిచేస్తాడో ఖచ్చితంగా వాడు బిజినెస్ చేస్తాడు. బిజినెస్ లో పెద్ద లాజిక్ ఏం